జీవితంలో విజయం సాధించాలంటే ప్రణాళిక ఉండాలి. అప్పుడే ముందుకు వెళ్ళగలరు. జీవితంలో గెలిచేందుకు కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఒక వ్యక్తి జీవితంలో విజయం అన్నది చాలా ముఖ్యం. ఇది వ్యక్తి విశ్వాసం, భవిష్యత్తు కోసం చాలా అవసరం. విజయాన్ని అనుభవించడం ఒక వ్యక్తిని కష్టపడి పనిచేయడానికి ప్రేరేపిస్తుంది. విజయం సామాజిక, ఆర్థిక శ్రేయస్సు అనుభవాన్ని ఇస్తుంది. విజయం జీవితంలో చాలా ముఖ్యమైనది. ఒక వ్యక్తి తన స్వంత గుర్తింపును పెంపొందించుకోవడానికి ఇది సహాయపడుతుంది. లక్ష్యాల వైపు వెళ్ళడానికి ప్రేరేపిస్తుంది. విజయం అనేది ఒక వ్యక్తి జీవితంలో చాలా ముఖ్యమైన భాగం. మీరు విజయం సాధించాలంటే మీ రోజువారీ జీవితంలో కొన్ని అలవాట్లను వదిలేయాలి. వాయిదా వేయడం విజయానికి అతిపెద్ద శత్రువు. మీరు విజయవంతం కావాలంటే మీరు ఈరోజు వాయిదా వేయడం మానేయాలి. అవసరమైతే రేపటి పనిని కూడా ఇప్పుడే చేయాలి. వాయిదా వేస్తే మీ గెలుపు కూడా వాయిదా పడుతుంది. ప్రతికూల ఆలోచనలు మిమ్మల్ని విజయానికి దూరం చేస్తాయి. మీరు విజయవంతం కావాలంటే మీరు సానుకూలంగా ఆలోచించాలి. మీ లక్ష్యాలను విశ్వసించాలి. జీవితంలో విజయం సాధించేందుకు పాజిటివ్ ఆలోచనలతో ముందుకు వెళ్ళాలి. నెగిటివ్ ఆలోచనలు తీసేయాలి. స్వీయ సందేహం మీ సామర్థ్యాలను విశ్వసించకుండా తగ్గిస్తుంది. మీరు విజయవంతం కావాలంటే మిమ్మల్ని మీరు ఎక్కువగా అనుమానించకూడదు. స్వీయ సందేహాన్ని అధిగమించాలి. మీపై మీరు నమ్మకం పెట్టుకోవాలి. భయం మిమ్మల్ని ముందుకు వెళ్లకుండా నిరోధిస్తుంది. విజయం సాధించాలంటే భయాన్ని ఎదుర్కొని ముందుకు సాగాలి. ధైర్యంగా ముందుకు సాగుతూనే విజయం మీ సొంతం అవుతుంది. భయంతో బతికేవారికి గెలుపు రుచి తెలియదు. ఉన్న చోటే ఆగిపోతారు. సోమరితనం మిమ్మల్ని విజయానికి దూరం చేస్తుంది. మీరు విజయం సాధించాలంటే మీరు కష్టపడి పనిచేయాలి. ఎప్పుడూ సోమరిగా ఉండేవారికి విజయం దక్కదు. యాక్టివ్గా పనిచేస్తూ ఉండాలి. అపనమ్మకం ఇతరులతో సంబంధాలు ఏర్పరచుకోకుండా మిమ్మల్ని నిరోధిస్తుంది. మీరు విజయవంతం కావాలంటే మీరు ఇతరులను విశ్వసించాలి. వారితో మంచి సంబంధాలను ఏర్పరచుకోవాలి. ఇతరుల అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకోవాలి. ఎలాంటి వారినైనా మీ దారిలోకి తెచ్చుకోవాలి. వైఫల్యాలు చూసి భయపడకూడదు. గెలుపు రుచి అర్థం కావాలంటే ఖచ్చితంగా ఓటమి రుచి తెలిసి ఉండాలి. వైఫల్యం చెందితే అనుభవం వస్తుంది. మీరు విజయవంతం కావాలంటే మీరు మీ సామర్థ్యాలను ఉపయోగించుకోవాలి. మీ పూర్తి సామర్థ్యాన్ని చేరుకోవాలి. అజ్ఞానం మిమ్మల్ని విజయానికి దూరం చేస్తుంది. మీరు విజయవంతం కావాలంటే మీరు నేర్చుకోవాలి, జ్ఞానం పొందాలి. ప్రతి విషయం మీద జ్ఞానం పెంచుకునేందుకు ప్రయత్నం చేయాలి. వైఫల్య భయం మిమ్మల్ని ముందుకు వెళ్లకుండా ఆపుతుంది. విజయం సాధించాలంటే అపజయం అనే భయాన్ని వీడి ముందుకు సాగాలి. అప్పుడే విజయం మీ సొంతం అవుతుంది. ముందుగానే ఏమవుతుందోనని అక్కడే ఆగిపోకూడదు. వేరే విషయాలపై ధ్యాస, పరధ్యానాలు మిమ్మల్ని ఏకాగ్రత, మీ లక్ష్యాలపై దృష్టి పెట్టకుండా నిరోధిస్తాయి. మీరు విజయవంతం కావాలంటే మీరు ప్రశాంతంగా ఉండాలి. మీ లక్ష్యాలపై దృష్టి పెట్టాలి. ఇతర విషయాలపై ఎక్కువగా ఫోకస్ చేయకూడదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.